హలో ఫ్రెండ్స్, ఎపిటెట్ సైకాలజీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వీడియో అనేది ప్రాక్టీస్ బిట్స్ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ రెడీ చేసి ఈ వీడియో తయారు చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఉండేటువంటి ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. ప్రశ్నలు అయితే తక్కువనే ఉన్నాయి, 20+ ఉన్నాయి, 24, 23 వరకు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉండేటువంటి ప్రశ్నలకి ఆప్షన్స్ అనేవి ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ తీయడం జరిగింది, ఒక ఆప్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ సరైన జవాబు ఇవ్వడం, అలాగే దానికి వివరణతో కూడినటువంటి వివరణ కూడా మీకు చూపించడం జరిగింది. ముందైతే చదివన్నీ ఇప్పుడు చూపించి చదవడం జరుగుతుంది. తద్వారా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి బిట్స్ ఈ యొక్క ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్లో మీకోసం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఛానల్స్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు కానీ కంటెంట్ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాగా అనేకటువంటి మెథడాలజీ పెట్టడం జరిగింది. ఈ విధంగా రకరకాల వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే మాత్రమే. రైట్, చూద్దాం మొదటి ప్రశ్న ఏముంది. చూడండి, ప్రశ్న 1, పిల్లల అభివృద్ధిలో శాశ్వతం పిల్లల అభివృద్ధిలో వస్తువు శాశ్వతం కాన్సెప్ట్ ఏ దశలో వస్తుంది అనేది ఆన్సర్ చూసినట్లయితే సెన్సోరీ మోటార్ దశ. సెన్సోరీ మోటార్ దశ అనేది 8 నుండి 12 నెలలు. అంటే వివరణ మనం చూసినట్లయితే ఈ దశలో పిల్లవాడు కంటికి కనిపించని వస్తువు కూడా ఉన్నదని తెలుసుకుంటాడు. ఉదాహరణ, బొమ్మను దాచిన వెతుకుతాడు. కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు అనేది సెన్సరీ మోటార్ దశ 8 నుండి 12 నెలలు. అంటే పిల్లల అభివృద్ధి, వస్తువు శాశ్వతత్వం కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ అనేది 8 నుండి 12 నెలలు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. పియాజే ప్రకారం ప్రీ ఆపరేషనల్ దశ వయస్సు ఎంత? చూడండి, పియాజే ప్రకారం ప్రీ ఆపరేషనల్ దశ వయస్సు ఎంత అంటే 2 నుండి 7 సంవత్సరాలు. 2 నుండి 7 సంవత్సరాలు. వివరణ చూసినట్లయితే ఈ దశలో పిల్లలు స్వీయ కేంద్రీకరణ, కల్పిత ఆటలు, ప్రాణం ఉన్నట్టు భావించడం చూపిస్తారు, కానీ తార్కిక ఆలోచన ఉండదు. చూడండి, ఇందులోని మరి కల్పిత ఆటలు ప్రాణం ఉన్నట్టుగా, స్వీయ కేంద్రీకరణలో కల్పిత ఆటలు ప్రాణం ఉన్నట్టుగా భావించడం చూపిస్తారు, కానీ తార్కిక ఆలోచన ఉండదు. కాబట్టి ఇది పియాజే ప్రకారం ప్రీ ఆపరేషనల్ దశ అనేది 2 నుండి 7 సంవత్సరాలు అని సరైన జవాబు. బట్టి ఈ విధంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. పరిరక్షణ కాన్సెప్ట్ ఏ దశలో అభివృద్ధి చెందుతుంది? చూడండి, పరిరక్షణ కాన్సెప్ట్ అనేది ఏ దశలో అభివృద్ధి చెందుతుంది అంటే ఆన్సర్ కాంక్రీట్ ఆపరేషనల్ దశ. చూడండి, కాంక్రీట్ ఆపరేషనల్ దశ. ఇందులో వివరణ చూసినట్లయితే 7 నుండి 11 సంవత్సరాల పిల్లలు నీటిని ఒక గ్లాస్ నుండి ఇంకో గ్లాస్కి మార్చిన పరిమాణం మారదని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది కాంక్రీట్ ఆపరేషనల్ దశ అనేది మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. సమీప వికాస ప్రాంతం అనే కాన్సెప్ట్ ఎవరిది అనేది చూసినట్లయితే ఆన్సర్ వైగోటెస్క్ అనేది ఎందుకు అయింది వస్తుంది. వివరణ చూసినట్లయితే పిల్లవాడు ఒంటరిగా చేయలేనిది పెద్దల సహాయంతో చేయగలిగే దూరాన్ని ZPD అంటారు. కాబట్టి ఇది ఆన్సర్ అనేది వైగోటెస్క్. సమీప వికాస సూత్రం అనే కాన్సెప్ట్ అనేది ఎవరిదంటే వైగోటెస్క్ది అనేది గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, శాస్త్రీయ అనుబంధ సిద్ధాంతం ఎవరిది అంటే ఆన్సర్ పావ్లోవ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వివరణ చూసినట్లయితే కుక్క, గంట ఆహారం. ఉదాహరణ గంట వినగానే లాలాజలం అని ఉండడం. ఇది సరైన జవాబు. వివరణ అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది పావ్లోవ్గా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ప్రయత్న దోష అభ్యసనం ఎవరితో ముడిపడి ఉంది? చూడండి, ప్రయత్న దోష అభ్యసనం అనేది థార్న్డైక్. ఆన్సర్ అనేది థార్న్డైక్. వివరణ పిల్లి పెట్టి ప్రయోగం.
ఫలిత నియమం, రివార్డ్ వల్ల అభ్యసనం బలపడుతుంది అనేది మరి థార్న్డైక్ ప్రయోగం వల్ల నిరూపితమైంది ఇది. కాబట్టి ప్రయత్నదోష అభ్యసనం ఎవరితో ముడిపడి ఉంది అంటే థార్న్డైక్ అనేది మీరు గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 7th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. క్రియాత్మక అనుబంధంలో సానుకూల పునర్బలం అంటే చూడండి, క్రియాత్మక అనుబంధంలో సానుకూల పునర్బలం అంటే ఏంటి అసలు? అంటే ఆన్సర్ మంచి ప్రవర్తన తర్వాత బహుమతి ఇవ్వడం. మంచి ప్రవర్తన తర్వాత బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. వివరణ, హోంవర్క్ చేస్తే స్టార్ ఇవ్వడం, దీనివల్ల ఆ ప్రవర్తన పెరుగుతుంది. హోంవర్క్ చేస్తే స్టార్ ఇవ్వడం అంటే హోంవర్క్ చేస్తే మనం మెచ్చుకునే విధంగా గుడ్ పెట్టడం, స్టార్ ఇవ్వడం చేస్తే కుర్రవాడు మరి సంతోషించి మరింత బాగా హోంవర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధంగా మరి స్టార్ ఇవ్వడం అనేది చేయాలి. అయితే దీని యొక్క జవాబు మంచి ప్రవర్తన తర్వాత బహుమతి ఇవ్వడం అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 8th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం ఎవరిది? పరిశీలన అభ్యాసన సిద్ధాంతం ఎవరిది అంటే ఆల్బర్ట్ బండూరా. ఆల్బర్ట్ బండూరా అనేది పరిశీలన అభ్యాస సిద్ధాంతం వారిదవుతుంది. అయితే ఈ వివరణ అవసరం చూసినట్లయితే వివరణ మరి బోబో బొమ్మ ప్రయోగం, పిల్లలు ఇతరులను చూసి నేర్చుకుంటారు. మరి 4 స్టెప్స్, శ్రద్ధ, నిలుపుదల, పునరుత్పత్తి, ప్రేరణ. ఈ విధంగా మనం చూసినట్లయితే సరైన జవాబు ఆల్బర్ట్ బండూరా. కాబట్టి ఈ విధంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. జ్ఞాపక శక్తిలో 3 దశలు ఏవి? చూడండి, జ్ఞాపక శక్తిలో 3 దశలు ఏవి అంటే దీనికి ఆన్సర్ నిక్షిప్తం, నిల్వ, తిరిగి పొందడం. వివరణ చూసినట్లయితే వివరణ ఒకసారి. సమాచారాన్ని మెదడులో చేర్చడం, నిల్వ చేయడం, తిరిగి గుర్తు తెచ్చుకోవడం. రైట్. తర్వాత 10th క్వశ్చన్ వెళ్దాం ఆన్ ది స్క్రీన్. మరుపు వక్రతను ఎవరు చెప్పారు? చూడండి, మరుపు వక్రత అంటే స్కృతి విస్కృతి, దీన్ని ఎవరు చెప్పారు అంటే ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ వారు చెప్పారు. కాబట్టి ఇది వివరణ. చదివిన 1 గంటలో 50% మర్చిపోతాము, అందుకే పునశ్చరణ ముఖ్యం. మాటి మాటికి చదువుతుండాలి. మనం ఎంత చదివితే అంత గుర్తుంటుంది. ప్రయత్నం సంఖ్య ఎక్కువ ఉండాలి, అప్పుడే దోషాలు అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఎబ్బింగ్హాస్ ఈ యొక్క మరుపు వక్రతను, స్కృతి విస్కృతి యొక్క వక్రతను గురించి చెప్పింది ఎబ్బింగ్హాస్. రైట్. తర్వాత 11th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. మెదడు కుదుపు పద్ధతి ఎవరిది? చూడండి, మెదడు కుదుపు పద్ధతి ఎవరిది అంటే ఆన్సర్ అలెక్స్ ఓస్బోర్న్. అలెక్స్ ఓస్బోర్న్. వివరణ చూడైతే ఎక్కువ ఆలోచనలు రప్పించడానికి విమర్శ లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవడం. ఏంటండి వివరణ? ఎక్కువ ఆలోచనలు రప్పించడానికి విమర్శ లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవడం అనేది వివరణ, సరైన వివరణ. కాబట్టి ఇది ఆన్సర్ అనేది అలెక్స్ ఓస్బోర్న్గా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 12th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. అభ్యసన వైకల్యానికి ఉదాహరణ, ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యసన వైకల్యం ఉదాహరణ ఆన్సర్ డిస్గ్రాఫియా, రాయడంలో సమస్య. వివరణ ఏంటంటే అక్షరాలు వంకరగా రాయడం, వేగం తక్కువగా ఉండడం అనేది ఇందులో జరుగుతుంది. కాబట్టి మరి అభ్యసన వైకల్యానికి ఉదాహరణ అనేది డిస్గ్రాఫియా, రాయడంలో సమస్య. ఈ ఆప్షన్ మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సరైన జవాబు ఇదే కాబట్టి. తర్వాత 13th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, యాప్టిట్యూడ్ పరీక్ష దేనిని కొలుస్తుంది? యాప్టిట్యూడ్ పరీక్ష అనేది దేనిని కొలుస్తుంది? ఆన్సర్ భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యం. భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యాన్ని కొలుస్తుంది. కాబట్టి వివరణ మేధస్సు, ప్రస్తుత సామర్థ్యం, యాప్టిట్యూడ్ భవిష్యత్తులో సామర్థ్యం. కాబట్టి యాప్టిట్యూడ్ పరీక్ష అనేది మరి భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యాన్ని కొలుస్తుంది. కానీ సరైన జవాబు దీన్ని మీరు గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 14th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కోల్బర్గ్ ప్రకారం నైతిక అభివృద్ధిలో చివరి దశ. కోల్బర్గ్ ప్రకారం నైతిక అభివృద్ధిలో చివరి దశ. చూడండి, సార్వత్రిక నైతిక దశ. వివరణ చట్టం కోసం కాదు, మనస్సాక్షి కోసం మంచి చెయ్యడం అనేది వివరణ. కాబట్టి కోల్బర్గ్ ప్రకారం నైతిక అభివృద్ధిలో చివరి దశ వచ్చేసి సార్వత్రిక నైతిక దశ అనేది మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 15th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం తేవడానికి అవకాశం ఉంటుంది. 15th క్వశ్చన్. ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్య వయస్సు ఎంత? అంటే 6 నుండి 14 సంవత్సరాలు. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి వివరణ చూసినట్లయితే 25% సీట్లు ప్రైవేట్ స్కూళ్ళలో
ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రిజర్వేషన్ అనేది కల్పించాలి. రైట్. చూడండి, ఆర్టీ చట్టం 2009 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్య వయస్సు అనేది 6 నుండి 14 సంవత్సరాలు. రైట్. ఈ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 16 క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఎరిక్సన్ ప్రకారం పాఠశాల వయస్సు దశలోని సంఘర్షణలు ఏమిటి అంటే కార్యదక్షత వెస్ న్యూన్యతా భావం 6 నుండి 12 సంవత్సరాలు. దీని జవాబు వచ్చేసి కార్యదక్షత వెస్ న్యూన్యతా భావం 6 నుండి 12 సంవత్సరాలు. వివరణ పనుల్లో విజయం వస్తే చూడండి, వివరణ పనుల్లో విజయం వస్తే కార్యదక్షత వైఫల్యం వస్తే న్యూన్యతా భావం పెరుగుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు కార్యదక్షత వెస్ న్యూన్యతా భావం 6 నుండి 12 సంవత్సరాలు. తర్వాత 16th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. 17th క్వశ్చన్ చూసినట్టయితే ఐఈపీ అంటే వ్యక్తిగత విద్యా ప్రణాళిక. చూడండి, ఐఈపీ అంటే వ్యక్తిగత విద్యా ప్రణాళిక. చూడండి, ఇది ప్రతి స్పెషల్ చైల్డ్కి ప్రత్యేకంగా రూపొందించే అభ్యసన ప్రణాళిక. రైట్. తర్వాత 18th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సమ్మిళిత విద్య అంటే చూడండి, సమ్మిళిత విద్య అంటే సాధారణ పిల్లలతో పాటు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఒకే తరగతిలో చదువుతారు. కాబట్టి సమ్మిళిత విద్య అంటే ఈ విధంగా మనం గుర్తించాలి. దీనికి వివరణ చూసినట్లయితే వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశం అనేది ఉంటుంది. సమ్మిళిత విద్య అంటే సాధారణ పిల్లలతో పాటు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఒకే తరగతిలో చదువుతారు. తర్వాత 19th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ADHD యొక్క 3 లక్షణాలు ఏమిటి? ADHD యొక్క 3 లక్షణాలు అంటే శ్రద్ధ లేకపోవడం, అతి చలనం, తొందరపాటు. ఆన్సర్ అనేది గుర్తించాలండి. వివరణ శ్రద్ధ లేకపోవడం, అతిగా కదలటం, ఆలోచించకుండా పనులు చేయడం అనేది ఇది వివరణ. ఇది కాబట్టి ADHD హెడ్ యొక్క 3 లక్షణాలు అనేవి శ్రద్ధ లేకపోవడం, అతి చలనం, తొందరపాటు. ఈ ఆప్షన్ని మీరు గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 20th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే పూర్తి పేరు. దీని యొక్క పూర్తి పేరు అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. మరి వివరించినట్లయితే శారీరక మానసిక అభ్యసన వైకల్యాలు ఉన్న పిల్లలు ఇందులో ఉంటారన్నమాట. రైట్. తర్వాత 21th క్వశ్చన్ 21వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. NCF 2005 ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, NCF 2005 ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బాల కేంద్రిత విద్య. ఆన్సర్ బాల కేంద్రిత విద్య. వివరణ పుస్తకాల ఒత్తిడి తగ్గించి అనుభవాల ద్వారా నేర్పడం. కాబట్టి మనం ఆప్షన్ అనేది బాల కేంద్రిత విద్య అనేది చూస్ చేసుకోవడం అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం 22nd క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. మేధస్సుల సిద్ధాంతం ఎవరిది? హోవార్డ్ గార్డనర్. ఆన్సర్ హోవార్డ్ గార్డనర్. వివరణ 8 రకాలు. చూడండి, ఈ వివరణ వచ్చేసి 8 రకాలు. భాష, తార్కిక, ప్రాదేశిక, సంగీత, శారీరక, వ్యక్తిగత, వ్యక్తిగత, సహజ. ఈ విధంగా మరి మేధస్సుల సిద్ధాంతం ఎవరిది అంటే హోవార్డ్ గార్డనర్ది అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది నోట్ చేసుకోండి. RSPM పరీక్ష దేనికి ఉపయోగిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. RSPM పరీక్ష దేనికి ఉపయోగిస్తారు అంటే మౌఖికేతర మేధస్సు కొలవడానికి. వివరణ రావెన్ రూపొందించారు. భాషారాని పిల్లలు కూడా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించారంటే భాషారాని వాళ్ళు కూడా ఇది ఉపయోగిస్తారు. రైట్. తర్వాత 24th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రక్షేపక పరీక్ష ఏది? అంటే ఆన్సర్ TAT. థీమాటిక్ అబ్జర్వేషన్ టెస్ట్. వివరణ చూసినట్లయితే అస్పష్టమైన చిత్రాలు చూసి కథ రాయిస్తారు. డోరషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ కూడా ఇదే రకం. కాబట్టి ఇది వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రక్షేప పరీక్ష ఏదంటే TAT, థీమాటిక్ అబ్జర్వేషన్ టెస్ట్. సరైన జవాబు గుర్తించడం అవసరం ఉంది.
ఫ్రెండ్స్, ఇటువంటి అనేకమైనటువంటి వీడియోస్ మీకు రావాలంటే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ.